ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 12వ వచనం. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ నీ మీద ఉండును. స్తోత్రం దేవా సర్వోన్నతుడా, నీ కనుదృష్టి మా మీద ఉంది కాబట్టి సజీవుల వెక్కల్లో సంతోషంగా ఉండగలగం. ఈరోజు ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలని అనుగ్రహించి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట అనుభవించిన కృప చూపించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, మనం మన యొక్క సంవత్సరం అంతా కూడా సంతోషించడానికి 3 సూచనలు మనం పాటించాలని నేర్చుకుంటూ వచ్చినాం. అందులో మొదటమైనటువంటిది శ్రేష్టమైన ఆలోచన సరళి ఉండాలని తెలుసుకున్నాం. రెండవది ఉన్నతమైనటువంటి దర్శనం కలిగి ఉండాలంట. ఈరోజు మనం ఉన్నతమైనటువంటి దర్శనం గురించి మనం ధ్యానం చేసుకుందాం. మీ మనసును ఒక ఖచ్చితమైనటువంటి కార్యం మీద కేంద్రీకరింపజేసినప్పుడు అది మీ యొక్క హృదయమందు దర్శనంగా మారుతుంది. మీ యొక్క ఆ వాంఛ యొక్క నిట్టూర్పుగా ఆ రూపం దాల్చుచున్నది. కాబట్టి హవ్వ పతనము దానికి ఒక మంచి ఉదాహరణ అన్నమాట. సైతాను గాడు ఆ యొక్క వృక్షఫలాన్ని చూపించి ఆమె మనసును ఆ వృక్షం వైపు కేంద్రీకరింపజేశాడనమాట. ఆ వృక్షము ఆహారమునకు మంచిది, కన్నులకు అందమైనది, వివేకమునిచ్చు రమ్యమైనది నుండిట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చినని చెప్పి బైబిల్ గ్రంథంలో ఆదికాండం 3:6 సెలవిస్తూ ఉంది. వృక్షము మంచిది, అందమైనది, రమ్యమైనది అయిండుట చూచి అని చెప్పబడి ఉన్నది. ప్రియులారా, సైతాను గాడు ఆ వృక్షాన్ని చూచు నిమిత్తము ఆమె యొక్క హృదయాన్ని ప్రేరేపించాడు. తరువాత ఆ వృక్షమును రమ్యమైనదిగా చూపించాను, వివేకమునిచ్చినదిగా వర్ణించుట ద్వారా ఆమె మనసులోనికి ఆ యొక్క ఆలోచనలన్నీ జ్వరబడ్డాయన్నమాట. ఆమె ఆ యొక్క వృక్షఫలమును చూచుచుండుటను బట్టి సైతానుగాడు వలలో పడ్డదంటండి. వింటున్నారా? కాబట్టి ఇక్కడ గమనించాలి, దర్శనం అంటే చూడటం అనమాట. ఇక్కడ ఇంకొక ఉదాహరణ మనం చూసినట్లయితే ప్రియులారా, కనాను దేశాన్ని స్వతంత్రించుకొనడానికి అబ్రహాము గారి యొక్క దర్శనం ఏమిటో మీరు ధ్యానించారా? దేవుడు ఆదికాండం 13వ అధ్యాయం 14-16 వచనాల వరకు మనం చదివినట్లయితే దేవుడు అబ్రహాముతో, ఇదిగో నీ కన్నులెత్తి నీ ఉన్న చోట నుంచి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టును చూడుము. ఎందుకనగా నీవు చూచుచున్నటువంటి ఈ దేశమంతటా నీకు నీ సంతానానికి సదాకాలం ఇచ్చేదను, మరియు నీ సంతానమును భూమి మీద ఉండు రేణువులలో విస్తరింపజేసేదను. ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులను లెక్కింపగలిగిన యెడల నీ సంతానమును కూడా లెక్కించవచ్చును అని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు. ఇక్కడ దేవుడు అబ్రహాము మనసును కనాను దేశం మీద కేంద్రీకరింపజేశాడు. అతడు ఆ దేశం వైపు చూచుచూ ఉండగా అతని హృదయమందు అది దర్శనముగా తయారగు వరకు కూడా ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును, తూర్పు తట్టును, పడమర తట్టును చూచుచూ ఉన్నాడనమాట. కాబట్టి తరువాత కాలంలో అతని సంతతి వారు కనానును స్వతంత్రించుకున్నారు. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా, మీరు చూచుట, ఆలోచించుట, దర్శించుట యావత్తు కూడా నీవు నీ స్వతంత్రమును పొందుకున్నటకు మొదటి మెట్టుగా ఉన్నాయని మర్చిపోవద్దు. కాబట్టి మనం దేవుని చూచుచున్నామనటంలో శ్రద్ధ గలవారమై ఉండాలి, శ్రద్ధగా ఉండాలి. ఇంకొక ఉదాహరణ మనం చూసినట్లయితే లోతు భార్య మరొక ఉదాహరణగా ఉన్నది. ఇక్కడ ఆమె తలంపు, నిట్టూర్పు, వాంఛ యావత్తు కూడా సొదొమ గొమొర్రా మీదనే ఉన్నది. ఆమె మనస్సు ఆ పట్టణాన్ని గురించినటువంటి తలంపులతో నిండిపోయింది. ఆమె వెనుకకు చూసి ఉప్పు స్తంభమైనని చెప్పి బైబిల్ గ్రంథం ఆదికాండం 19:26 సెలవిస్తూ ఉంది. ఇది ఎంతో ఘోరమైన మరణం. ప్రభుదూత అంతకు ముందే హెచ్చరించాడు. ప్రభుదూత చెప్పినా కూడా ఆమె దక్కించుకోలేకపోయింది. వింటున్నారా? నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపొమ్ము, నీ వెనుక చూడకము, ఈ మైదానంలో ఎక్కడనూ నిలవక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపొమ్మని చెప్పి దేవుని దూత హెచ్చరిక చేశాడు. ఆమె వినలేదు, సొదొమ వైపు చూసింది. తన మనస్సును, దృష్టిని త్రిప్పినందున ఆమెకు అటువంటి దుర్గతి సంభవించింది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మహాసైన్యమా, నీ దృష్టి, నీ దర్శనము పాప ఇచ్చల మీదకు వెళ్లకుండా జాగ్రత్త పడాలి. ఈ నూతన సంవత్సరంలో నీ దృష్టిని బట్టే నీ భవిష్యత్తు ఉంటుంది. హల్లెలూయా. చూడగలిగరా? ఈ 2025వ సంవత్సరంలో జనవరి నెల చూడగలిగరా? ఫిబ్రవరి నెల చూడగలిగరా? మార్చి చూడగలిగరా? ఏప్రిల్ చూడగలిగరా? మే చూడగలిగరా? జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఈ సంవత్సరం అంతం వరకు, చివరి వరకు మీరు చూడగలిగరా?
ఆత్మీయ మనోనేత్రాలు మరి ఎంతలా పనిచేస్తూ ఉన్నాయి. చూడాలి, చూడు, నువ్వు ఎంతవరకు చూస్తే అంతవరకు నీదే అంటున్నాడు. ఏమో ఏ క్షణం ఏమవుతుందో తెలియదండి, ఎంతకాలం బ్రతుకుదామో తెలియదు. ఇది కాదు, నిరీక్షణ కలిగి ఉండాలి, హోప్లెస్ ఉండకూడదు ఎప్పుడు కూడా. ఎస్, నేను సజీవుడినై మరి నేను నా దేవుని స్తుతిస్తాను. కాబట్టి ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని అప్పులున్నా, ఎన్ని బంధకాలు ఉన్నా ఖచ్చితంగా నేను జయిస్తాను, నేను విజయం సాధిస్తాను, నేను అభివృద్ధి చెందుతాను, అనేక మందికి దీవెనకరంగా ఉంటాను. నేను అప్పుల్లో ఉన్నానేమో, రాబోయే రోజులు అనేక మందికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటాను. నేను లేస్తాను, నేను ప్రకాశిస్తాను, నేను అభివృద్ధి చెందుతాను. నా దృష్టి అంత దూరంగా ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నేను ఇంట్లో కూర్చొని ఒక్కడనే చెప్తున్నటువంటి కనుక వాక్యం నేను ఊహించుకునేప్పుడు కూడా ఈరోజు ఆల్రెడీ 1000 మంది నా ముందు ఉన్నారు. హల్లెలూయా, 1000 మంది లైవ్లో ఉన్నారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కొన్ని వేల లక్షల మంది ముందు నేను దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తాను. ఇటువంటి దృష్టిని నేను కలిగి జీవిస్తూ ఉన్నాను. ఆమేన్. ఆలస్యమైన దేవుడు అద్భుతం చేస్తాడు. ఖచ్చితంగా నేను దాన్ని స్వతంత్రించుకోవడం. నువ్వెంతవరకు చూస్తావో దాన్ని స్వతంత్రించుకుంటావు. నువ్వు చూడని దాన్ని ఎప్పుడు కూడా నువ్వు పొందుకోలేవు ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. కాబట్టి ఇప్పుడు మీ పరిస్థితులు, అయ్యో మా పిల్ల జీవితం ఏంటండి, మా పిల్లవాడి జీవితం ఏంటండి, నా బిడ్డ జీవితం ఏంటండి, లేకపోతే మా అప్పుల సమస్య ఏంటండి, లేకపోతే మా కుటుంబ పరిస్థితులు ఏంటండి, మాకు ఇల్లు లేదు, ఈ లేదు అన్నదాన్ని చూస్తున్నా. కానీ నీకు ఏది కావాలో అది చూడు. నువ్వు చూడని దాన్ని నువ్వు పొందుకోలేవు. కాబట్టి నువ్వు దూరదృష్టి కలిగిండు. హల్లెలూయా. ఈరోజే 2025 సంవత్సరం డిసెంబర్ నెలలో నీ గొప్ప మేలు ఏమైనదో దాన్ని చూడాలి. ఇంత దూరం చూడటం నేర్చుకోవాలి. హల్లెలూయా. అదే సమయాన్ని మీ కన్నులు, తలంపులు, దృష్టి, మనసు ప్రభు చూపించేటువంటి ఆ వైపు ప్రయాణించిన యెడల నిశ్చయంగా ఆశీర్వాదాన్ని మీరు స్వతంత్రించుకుంటారు ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మరలా అబ్రహాము జీవితాన్ని ధ్యానిస్తాం మనం. అబ్రహాముతో దేవుడు ఇట్లా అంటున్నాడు, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రముల సంఖ్య లెక్కించడానికి నీ చేతనైతే లెక్కించు అని చెప్పాడు. నీ సంతానం అలాగవుతుందని చెప్పి ఆదికాండం 15:5 చెప్తున్నాడు. అబ్రహాముతో దేవుడు చెప్తున్నాడు, ఈరోజు నువ్వెవరో తెలుసా? అబ్రహాము సంతానం, అబ్రహాము బిడ్డవు నువ్వు, నేను కూడా. కాబట్టి ఆ నక్షత్రాలను చూచుచూ ఉండుము. అవి నీ మనసులో దర్శనంగా రూపం దాల్చనిమ్ము. సంతానం లేనటువంటి అబ్రహాము హృదయమందు ఆ నక్షత్రములు యావత్తు అతనికి కలగబోయే బిడ్డల ముఖాల వలె కనబడి ఉన్నాయి. దేవునికి స్తోత్రం. చూడు నక్షత్రాలు అంటే అబ్రహాం ఏం చూస్తున్నాడు తెలిస్తే నక్షత్రాలను చూడలేదంట. ప్రతి నక్షత్రంలో నీ ముఖం నా ముఖం చూశాడంట. ఎంత దూరం చూశాడు అబ్రహాము. ఆ రోజు అబ్రహాము చూసినటువంటి నక్షత్రాల్లో నీ ముఖము నా ముఖము కనిపించిందంట. కాబట్టి ఈరోజు మనమంతా కూడా అబ్రహాము సంతానము. కాబట్టి నువ్వంత దూరం చూడాలి, అంత దూరదృష్టి కలిగి ఉండాలి ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. కాబట్టి ఆ రోజు దర్శనంలో మరి ఆ యొక్క చూడుమన్న వెంటనే అబ్రహాం ఏం చేశాడు తెలుసా? ప్రతి నక్షత్రాల్లో నీ ముఖము నా ముఖాన్ని చూశాడంట ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఆ సంతానం లేని అబ్రహాముకి ఆ నక్షత్రంలో మన ముఖాలు కనిపించాయంట. అవి ఆయన వైపు చూసి చిరునవ్వుతో తండ్రి తండ్రి అని చెప్పి ఆ పిల్లల భాషలో పిలిచినట్లుగా ఉన్నాయంటండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఆ నక్షత్రాల్లో యొక్క ఫేసులు కనపడుతూ, ఆ నక్షత్రాల్లో ఆ యొక్క పిల్లల ఫేసులు కనపడుతూ నాన్న నాన్న అని పిలుస్తున్నట్టుగా ప్రతి నక్షత్రము ఒక బిడ్డగా ఆ యొక్క అబ్రహామును పిలుస్తున్నట్టు పలకరిస్తున్నట్టు చూచాడంట. అదండి దర్శనం అంటేని. హల్లెలూయా. అది చిత్రం కలిగి ప్రార్థించడం అంటేని అది. అంతేగాని ఈ రోజున అప్పుల్లో ఉన్నాం కాదు. నువ్వు ఐశ్వర్యవంతుడిగా అనేక మందికి నువ్వు దాన ధర్మాలు చేసేటువంటి వ్యక్తిగా, అనేక మందికి భోజనాలు పెడుతున్నటువంటిగా, అనేక మందిని మరి ఆదరిస్తున్నట్టుగా అదే చిత్రం చూడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రతిసారి కూడా అబ్రహాము ఆ నక్షత్రాన్ని చూచినప్పుడు అవి ప్రభు వాగ్దానము ఆశీర్వదించబడిన సంతానం అని చెప్పి అతనికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అలాగే ఆ దర్శనమునంత లెక్కింపలేనటువంటి బిడ్డలను ప్రభు దయచేశాడు. అతడు చూసిన దృశ్యము ప్రకారం ప్రభు అతని సంతానాన్ని, అతని సంతతిని ఆకాశ నక్షత్రాల వలె విస్తరింపజేశాడు. ఈ రోజున మనంతా అబ్రహాం సంతానం. అలాగే యాకోబు జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటన మీకు గుర్తు చేయాలని చెప్పి ఆశపడుతున్నాను. ఆదికాండం 30:37-38-39 మీరు చదివినట్లయితే యాకోబు మరి ఆ యొక్క చినారు జంగిచాలు అనేటువంటి చెట్ల చువ్వలను తీసుకుని ఆ చువ్వలలో తెల్ల చారలు కనపడినట్లుగా అక్కడక్కడ వాటి తొక్కలు ఒలిచి మందలు ఆ నీళ్లు తాగటానికి వచ్చినప్పుడు అవి చూచేటట్టు, అవి చూలు కట్టుటకు అతడు దానిని ఒలిచినటువంటి ఆ చువ్వలను ఆ మందలు త్రాగుటకు వచ్చు ఆ కాలువలో మరి ఆ నీళ్ల గాళ్లలోనూ వాటి యొక్క ఎదుట పెట్టాడంట. ఆ మందలు ఆ చువ్వల ఎదుట చూలు కట్టి చారలైనను పొడలైనను మచ్చలైనను గల పిల్లలను ఈయనను. ఆదికాండం 30:37-39 వరకు ఉంది ఈ విషయం అంతా కూడా. చాలా కాలం నుంచి ఈ యొక్క భాగం మనకి అర్థం కాదు. ఎంతో కాలంగా చదువుతూ ఉన్నాం, ఏం అర్థం కాదు.
ఏదో ఒక ఆచారరీత్యా మరి అతడు అలాగ చేసి ఉండొచ్చు అని చెప్పి అనుకుంటూ ఉంటుండే, ఆచారం అనుకుంటాం మనం అంతా. కానీ ఒక దినము ఆత్మస్వరూపైనటువంటి దేవుడు దయతో దానిలో ఉన్నటువంటి మర్మాన్ని మనకి గొప్ప గొప్ప సేవకుల ద్వారా బయలుపరిచాడు. హల్లెలూయా. ఇది మనం నేర్చుకోవాల్సినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి పాఠం అని చెప్పి మీరు గ్రహించాలి. పాలు అంగిచ్చే గారు చాలా అద్భుతంగా చెప్తూ వచ్చినారన్నమాట. యాకోబు తన మామ అయినటువంటి లాబాను యొద్ద 20 సంవత్సరాలు బానిస వల్లే పనిచేశాడంట. ఇంటి అల్లునిగా మారినటువంటి తర్వాత కూడా అతడు అనేక సార్లు మామ చేతిలో మోసపోయాడు. అతని జీతము అప్పుడప్పుడు మార్చబడ్డది, పలుమార్లు మార్చబడ్డదంట. అందువలన చివరికి యాకోబు మామతో ఒప్పందం చేసుకున్నాడు. దాని ప్రకారం చారలు పొడలు మచ్చలైనటువంటి గొర్రె పిల్లలు యాకోబుకు ఇవ్వబడును. కాబట్టి మిగతావి లాబానుకు చెందును. ఈ ఒప్పందాన్ని బట్టి లాబాను సంతోషించాడు. సాధారణంగా ఇటువంటి చారలు పొడలు మచ్చలతో మరి గొర్రె పిల్లలు పుట్టవు ఎక్కడ కూడాను. అందువలన తన మంద ఇంకా విస్తరించునని చెప్పి లాబాను తలంచాడు. కానీ దేవుడు యాకోబునకు జ్ఞానమిచ్చాడు. ఆ జ్ఞానమిచ్చినందువల్ల తన యొక్క గొర్రెలను వృద్ధి చేసుకుని రహస్యాన్ని దర్శనము ద్వారా తెలుసుకున్నాడు. అది లాబానుకు తెలియదు అనమాట. ప్రతిరోజు యాకోబు కొన్ని చెట్ల చివరను తీసుకుని తెల్ల చారలు కనబడినట్లుగా వాటి తొక్కలు ఒలిచి ఆ గొర్రెల మందల నీళ్ళు తాగుచుండగా కాలంలో ఆ నీటి వాగులు ఎదుట వాటిని పెట్టాడు. అంతేకాదు తన పక్షమున దేవుడు కార్యం జరిగించుచున్నట్టుగా ఆ గొర్రెలు చారలు పొడలు మచ్చలు ఆ పిల్లల్ని ఈనుచున్నట్లుగా ఆయన చూస్తూ వచ్చాడు. ఆ దృశ్యము అతని హృదయంలో నాటుకొని పోయింది. ఆ దర్శనం ప్రకారం దేవుడు అతనికి అద్భుతం చేశాడు. ఆమేన్. యాకోబు జీవితం అంతా కూడా స్వప్నములు దర్శనములతో నిండి ఉన్నది. కాబట్టి అతడు కార్యసాధన చేసి విజయవంతుడయ్యాడు. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దర్శనము కలిగి ఉందాం. అంత్య దినముల యందు మనం మరి చెప్పాడు కదా దేవుడు, అపోస్తలుల కార్యం 2:17 మనం చదివినట్లయితే, మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించేదను, మీ కుమారులు కుమార్తెలు ప్రవచించెదరు, మీ యవనులకు దర్శనములు కలుగును, మీ వృద్ధుల కలలు కందురు అనంది. అక్కడ స్వప్నములు దర్శనములు లేనటువంటి జీవితాలు ప్రియులు గమనించాలి. మనలో సృష్టించే శక్తి క్రియ చేయజాలదు. ఆశపడతాం కానీ పొందుకోలేం. ఒక దర్శనం లేకపోతే, ఒక చిత్రం కలిగి ఉండకపోతే. పెంతుకొస్తు దినమున దయచేయబడినటువంటి ఆ పరిశుద్ధాత్మ మరలా కుమ్మరించబడుచున్నటువంటి ఈ దినముల యందు ఆత్మ మనకు దర్శనాలని కలలను కలిగజేసి దేవుని కొరకు సాహస కార్యాలు చేయడానికి ప్రేరేపించబడుచున్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించబడుతున్నాడు. నా ప్రియమైనటువంటి వారలారా, దేవుని నామం మహింపరచబడినట్లుగా గొప్ప దర్శనం గలవారై ఉండాలి మనం. అప్పుడు విజయవంతమైనటువంటి జీవితాన్ని జీవిస్తాం. ఈ సంవత్సరానికి మరి మీ దర్శనం ఏంటి? మీ గమ్యం ఏంటి? ఎటువంటి ఉద్దేశాలు లేకుండా మీ జీవితంలో ఏమి చేయాలో ఆలోచించండి. మీకు ఖచ్చితమైన దృష్టి, స్థిరమైన దర్శనం కావాలి. ఆ దర్శనము నెరవేరు వరకు ప్రతి దినము మీ మనోనేత్రాలతో చూస్తూ ఉండాలి. ఆ దర్శనంతో సాగండి. అందు నిమిత్తం పూర్ణ బలముతో క్రియ జరిగించండి. దేవుడు ఒక అద్భుతం చేయి నిమిత్తం ఎదురు చూడండి. నిశ్చయముగా ఆ దర్శనములు నెరవేరటాన్ని ప్రభు మీ యొక్క మనోవాంఛ ప్రకారం మిమ్మల్ని ఆశీర్వదించడాన్ని మనం చూస్తూ ఉంటుంటాం. మరి పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క దర్శనం విషయంలో జ్ఞానమిచ్చి చక్కటి దర్శనం కలిగి దాన్ని స్వతంత్రించుకోవడానికి సహాయం చేసి నడిపించి బలపరచును గాక. ఆమేన్.